శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 75వ సర్గమునందు సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించివేయుట, వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధము జరుగుట గురించి వివరింపబడినది. అంతటా మహా తేజస్వియు వానర ప్రభువు అయిన సుగ్రీవుడు ఇంతవరకును జరిగిన విషయములను, ఇక ముందు జరగవలసిన విశేషములను శ్రీరామునికి విన్నవించి హనుమంతునితో ఇట్లు వచించెను. మారుతి, కుంభకర్ణుడు, రావణుని కుమారులు రణరంగమును హతులైరి. ఆత్మీయుల మృతికి కృంగిపోయి ఉన్న ఆ రాక్షసరాజు ప్రస్తుత స్థితిలో యుద్ధమునకై వచ్చుటకు సాహసింపడు. మిగుల బలశాలులు, శీఘ్రముగా వెళ్ళగలవారు, సింహ పరాక్రములు అయిన వానర యోధులు వెంటనే లంకను దగ్ధమనొచ్చుటకై కాగడాలను చేబూని నగర ప్రాకారమును లంఘించి వెలుదురుగాక. సూర్యుడస్తమించిన పిమ్మట భయంకరమైన రాత్రి యొక్క ప్రథమయామమునందు ఆ వానర యోధులు కాగడాలను చేపట్టి లంకాభిముఖులై బయలుదేరిరి. కపివీరులు అన్ని వైపుల నుండి కాగడాలతో విజృంభించి పొచ్చుటను గమనించి దుర్గ రక్షణలోనున్న రాక్షసులు వెంటనే కాలికి బుద్ధి చెప్పిరి. అంతట వానర యోధులు పురద్వారములకును, రాజవీధులకును, వివిధములగు ఉపవీధులకును, రాజభవనములకును ఉత్సాహముతో నిప్పు పెట్టిరి. ఫలితముగా రాక్షసుల యొక్క వేల కొలది గృహములు అగ్నికి ఆహుతి అయ్యను. పర్వత ప్రమాణంలో గల రాజభవనములు నేలపాలాయను. అగరు వృక్షములు, మేలైన శ్రీగంధ వృక్షములు దగ్ధమైపోయెను. నునుపైన ముత్యములు, మనులు, వజ్రములు, పవడములు, మేలైన స్వచ్ఛములగు పట్టు వస్త్రములు బుగ్గి అయిపోయెను. గొర్రెల యొక్క, మేకల యొక్క ఉన్నితో సిద్ధపరచబడిన కంబళ్ళు, బంగారు పాత్రలు, ఆభరణములు, ఆయుధములు, వివిధములగు దివ్య చిత్రములు, అశ్వభూషణములు, గుర్రములపై అలంకరింపబడు వస్తువులు, వస్త్రములు, ఏనుగు మెడల్లో వేయబడు ఆభరణములు, మిలమిలలాడుచున్న రథముల భూషణములు, యోధుల యొక్క కవచములు, ఇనుముతో కంచుతో చేయబడిన గజాశ్వముల కవచములు అగ్నిలో మసి అయిపోయెను. ఖడ్గములు, ధనుస్సులు, అల్లెత్రాడులు, బాణములు, ముండ్లగుడియలు, అంకుశములు, బల్లెములు, ముని వస్త్రములు, వింజామరలు, పులిచర్మములు, వివిధములగు కస్తూరి ద్రవ్యములు, చిత్ర విచిత్రములగు ముత్యములతో, మనులతో చెక్కబడి అందు ఎల్లడా గల ప్రాసాదములు, పలు విధములగు అస్త్ర సమూహములు అగ్నికి ఆహుతి అయినవి. నానా విధములగు స్వస్తికాది గృహములను, గృహస్థులగు సమస్త రాక్షసులని నివాస భూములను, చిత్ర విచిత్రములగు బంగారు కవచములను ధరించిన వారిని, వివిధములగు పూలదండలను, వస్త్రములను దాల్చిన వారిని, మద్యపానముచే కనులు తిరుగుచున్న వారిని, మత్తెక్కి సోలిపోవచ్చు నడుచుచున్న వారిని, మనోహరములై ప్రేలాడుచున్న వస్త్రములు గలవారిని, శత్రువుల ఎడ కుపితులై ఉన్న వారిని, గదలను, శూలములను, ఖడ్గములను చేబూని ఉన్న వారిని, మాంసఖండములను భుజించుచు మద్యమును సేవించుచున్న వారిని, మిక్కిలి విలువైన తల్పములపై చేరి తమ ప్రియురాండ్రతో కూడి నిద్రించుచున్న వారిని, భయముతో తమ సంతానము తీసుకొని వేగముగా అటూ నిటూ పరిగెత్తుచున్న వారిని, ఇంకను లంకయందు నివసించుచున్న లక్షల కొలది రాక్షసులను మిగుల చెలరేగిన మంటలు దహించి వేసెను. ఆ అగ్నికి మహోన్నతములైన అచ్చటి మేడలు దగ్ధమైపోయెను.
అవి మిక్కిలి విలువైనవి, ధనద్రవ్యాదులతో సుసంపన్నములు, మహాతల్పములు కలిగి మిగుల అందముగానున్నవి. బంగారముతో నిర్మింపబడి అర్ధచంద్రాకారములో నిండు చంద్రుని రూపంలో శోభిల్లుచున్నవి. ఆ భవనములు కిటికీలు అన్నియును రత్నఖచితములై చిత్రముగానున్నవి. అంతటను శయ్యలతో ఆసనములతో అలరారుచున్నవి. మనులను పవడములను పొగుడుచే చిత్రముగా శోభిల్లుచున్నవి. సూర్యుని తాగుచున్నవా అన్నట్లు మిగుల ఎత్తుగానున్నవి. కొండల వలె ఒప్పుచున్న ఆ భవనములన్నీను క్రౌంచపక్షుల కలరవములతో, నెమళ్ల క్రీంకారములతో, వీణానాదములతో, ఆభరణముల మనోహర స్వనములతో ప్రతిధ్వనించుచున్నవి. అవి అన్నీను బుగ్గిపాలైనవి. అగ్ని జ్వాలలచే వ్యాప్తములైన బహిద్వారములు వర్షాకాలమునందు విద్యుత్కాంతులచే చుట్టబడిన మేఘముల వలె ఒప్పుచున్నవి. అగ్నిచే దగ్ధములైన ఆ భవనములు ఇంద్రుని వజ్రాయుధముచే కొట్టబడిన మహాపర్వత శిఖరముల వలె నేలగూలినవి. మహాభవనముల యందు నిద్రించుచున్న అంతఃపుర స్త్రీలు మంటల్లో చిక్కుపడి తమ స్వర్ణాభరణములను పరిత్యజించి బిగ్గరగా హాహాకారములతో గగ్గోలు పెట్టసాగిరి. దహింపబడుచున్న ఆ భవనములను దూరం నుండి చూచినప్పుడు కాంతులీనుచున్న ఓషధి వనములతో ఒప్పుచున్న హిమవత్ పర్వత శిఖరముల వలె అవి కనబడుచుండెను. ఆ రాత్రి సమయమున ఎత్తైన భవనములన్నీయు అగ్నిచే దహింపబడుచుండగా మహోగ్రమైన జ్వాలలతో ఒప్పుచున్న ఆ లంక విరబూసిన మోదుగ వృక్షముల శోభను తలిపింపచేయుచుండెను. అగ్నిజ్వాలల ప్రమాదం నుండి రక్షించుటకై మావటి మాటచే విడవబడిన ఏనుగులు, గుర్రపు రౌతులచే విడవచిపెట్టబడిన అశ్వములు అటూనిటూ పరుగులు తీయుచుండగా ఆ లంక ప్రళయకాలమునందు దిక్కుతోచక అటూనిటూ పారిపోవచున్న మొసళ్ళు గల సముద్రముల వలె విరిసిల్లుచుండెను. అట్లు విడవబడిన గుర్రములను చూచి బీతిల్లుచు ఒక్కొక్క ఏనుగు తప్పుకొని పోవుచుండెను. ఆ విధముగా భయపడి తొలగిపోవుచున్న గజములను కాంచి అశ్వములు కూడా భీతితో మరలిపోవుచుండెను. అగ్నిచే దహింపబడుచున్న ఆ లంకను చుట్టూను గల సాగరము తన నీటిపై అగ్నిజ్వాలల నీడలు ప్రతిఫలించుచుండటచే అది ఒక ఎర్ర సముద్రము వలె కనబడుచుండెను. వానరులు అంటించిన అగ్ని యొక్క జ్వాలలచే ప్రదీప్తమైన లంకాపురి లోకమంతయు ప్రళయాగ్నికి గురైనప్పుడు మంటలతో బాసిల్లుచున్న భూమి వలె గోచరించెను. అగ్ని జ్వాలలను పొగలు క్రమివేయగా దిక్కుతోచని స్థితిలో చిక్కుపడిన అచ్చటి స్త్రీలు బిగ్గరగా హాహాకారములు వనర్చిరి. అప్పటి వారి ఆర్తధ్వనులు 10 యోజనముల మేరకు వినబడుచుండెను. నిప్పు అంటుకున్న శరీరములతోనున్నవారు తదితరులు అయిన రాక్షసులు బయటికి పారిపోవచుండగా యుద్ధోత్సాహంతోనున్న వానరులు వారిపై దాడికి దిగిరి. కపుల యొక్క గర్జనలు, రాక్షసుల పెడబొబ్బలు దశ దిశల యందును సముద్రము పైనను భూతలంనను ప్రతిధ్వనింపసాగినవి. అంతటా మహాత్ములైన రామలక్ష్మణులు ఇరువురును ఓషధుల ప్రభావమున శరముల బాధ తొలగిపోయిన పిమ్మట ఏమాత్రము తుతురుపాటు లేనివారై శ్రేష్టమైన తమ 2 ధనుస్సులను చేతబట్టిరి. రాముడు విల్లెక్కు పెట్టుచుండగా బయలుదేరిన ఆ ధనుష్టంకారము రాక్షసులను భీతిల్ల చేసినది. రాముడు గొప్పదియగు ధనుష్టంకారము గావించినప్పుడు త్రిపురాసురులపై క్రుద్ధుడై వేదమయమైన తన ధనుస్సును చేబూనిన శంకర భగవాను వలె శోభిల్లెను. రాముడనొచ్చిన ధనుష్టంకారము వానరుల యొక్క గర్జనలను, రాక్షసుల యొక్క పులికేకలను మించి వినబడెను. వానరులు, రాక్షసులు వనర్చుచున్న రణధ్వనులు
రాముని యొక్క వింటినారి ధ్వనులు దశ దిశల యందును వ్యాపించెను. రాముని ధనుస్సు నుండి బయలువెడిన బాణముల ధాటికి కైలాస శిఖరము వంటి లంకానగర గోపురము శిథిలమై క్రిందపడిపోయెను. రాముని శరపరంపరను చూచి విమానముల యందును గృహముల యందును గల రాక్షసుల యొక్క యుద్ధ ప్రయత్నములు ముమ్మరమాయెను. యుద్ధమునకు సన్నద్ధులగూచు సింహగణజరును వచ్చుచున్న ఆ రాక్షసులకు అది ప్రళయకాల రాత్రి వలె ఉండెను. అంతటా మహాత్ముడైన సుగ్రీవుడు ప్రముఖ వానర యోధులను ఇట్లు ఆదేశించెను. మీరు రావణుని అంతఃపురమునకు సమీపమున గల ద్వారము కడుకు చేరి యుద్ధమునర్పుడు. మీలో ఎవరైనను రాజశాసనం ధిక్కరించుచు తానున్న ప్రదేశం నందు సరిగా యుద్ధము చేయనుచో ఆ ద్రోహికి మరణదండనము తప్పదు. వెంటనే ఆ వానర వీరులు కాగడాలను చేబూని రావణుని అంతఃపుర ద్వార సమీపమునకు చేరిరి. అందులకు రావణుడు మిగుల కోపోవిష్టుడయ్యను. అప్పుడు అతడు గట్టిగా ఆవలింపగా ద్వాని ప్రభావమున దశ దిశలను వ్యాకులమయ్యను. మరియు క్రుద్ధుడైన అతని దేహమునందంతటను రౌద్ర రూపము కనబడెను. పిదప రావణుడు మిగుల క్రుద్ధుడై కుంభకర్ణుని ఇరువురు కుమారులైన కుంభుని నికుంభుని వారికి తోడుగా పెక్కుమంది రాక్షస యోధులను యుద్ధమునకు పంపెను. రాజాజ్ఞను అనుసరించి యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు అనువారు కూడా ఆ కుంభు నికుంభుల వెంట బయలుదేరిరి. అప్పుడు రావణుడు, మీరు ఇక్కడి నుండియే సింహనాదములను మనొచ్చుచు శీఘ్రముగా వెళ్ళి శత్రువులను జయింపుడు అనుచు మహాబలశాలులైన ఆ రాక్షస యోధులను శాసించెను. అంతటా మెరీచున్న ఆయుధములను చేబూనిన ఆ రాక్షస వీరులు రాజాజ్ఞను అనుసరించి పదే పదే సింహగర్జనను గావించుచు లంక నుండి బయలుదేరిరి. ఆ రాక్షస యోధులు ధరించిన ఆభరణముల యొక్క అసాధారణ కాంతులతోడను వానర వీరులు చేబూనియున్న కాగడాల జ్వాలలతోడను ఆకాశమంతయును ప్రకాశవంతమాయెను. ఆ సమయమున చంద్రుని శోభల వలలను నక్షత్రముల కాంతులతోడను ఆ ఉభయ పక్షముల యందలి సైనికులు ధరించిన ఆభరణముల ప్రభల కారణమున వినువీధి వెలుగులతో నిండెను. చంద్రుని కాంతులు, ఆభరణముల శోభలు, దగ్ధమగుచున్న లంకాగృహముల జ్వాలలు వానర రాక్షస సైన్యములను అద్భుతమైన వెలుగులతో నింపెను. గృహములు దగ్ధమగుచుండగా పైగెగిసిన అగ్నిజ్వాలలతో పాతాళము పర్యంతము గల సముద్ర జలములు ఉవ్వెత్తుగా ఎగిరిపడుచున్న తరంగములతో సహా మిగుల శోభిల్లెను. అప్పుడు రాక్షస బలముల ధ్వజపతాకములు మత్స్యాది చిహ్నములు కలిగి రెపరెపలాడుచుండెను. ఆ నిశాచర యోధులు ఖడ్గరూపంలోనున్న గండ్రగొడ్డళ్లను, గొడ్డల రూపంలోనున్న ఖడ్గములను ధరించియుండిరి. వారి రథాశ్వగజములు భీతిని గొల్పుచుండెను. వారు వివిధ మగు కాల్బములను కలిగి ఉండిరి. వారు చేపట్టిన శూలములు, గదలు, ఖడ్గములు, ఈటెలు, ఇనుపగుదియలు, ధనుస్సులు తలతలా మెరీచుండెను. ఆ రాక్షస బలములు ఘోరముగా నుండెను. వారి పౌరాక్రమ పౌరుషములు భీకరములు. వారి బల్లెములు దగదగలాడుచుండెను. రథాశ్వగజాదులకు అమర్చిన చిరుగంటలు గలగలా మ్రోగుచుండెను. వారు తమ భుజములకు బంగారు ఆభరణములను ధరించియుండిరి. మదోన్మత్తులై గండ్రగొడ్డళ్లను అటూనిటూ త్రిప్పుచుండిరి. తమ అస్త్రములను చంక్రములను అనొచ్చుచు త్రిప్పుచుండిరి. మూపున విలంబులను ధరించి ఉండిరి. వారు పూసుకుని గంధములు ధరించిన పూలమాలల వాసనలు
తనివితీరా సేవించిన మధువుల పరిమళములు అచట వీచుచున్న వాయువుల్లో కూడి అంతటను ప్రసరింపచేయుచుండెను. ఆ భయంకర రాక్షస వీరులు యుద్ధభూమి యందు అంతటను చేరియుండిరి. వారి కోలాహల ధ్వనులు ప్రళయకాల మేఘ గర్జనను తలపింపచేయుచుండెను. ఆ విధంగా తన మీదకి వచ్చుచున్న దారుణమైన ఆ రాక్షస బలములను చూచి వానర యోధులు ఒక్కొమ్ముడిగా విజృంభించుచు గర్జనను గావించిరి. రాక్షసుల యొక్క ఆ మహాసేన అతివేగముగా పురోగమించుచు అగ్నివైపు మిడుతల వలె శత్రుబలముల మీదకి దాడికి వెడలెను. ఆ రాక్షసుల యొక్క శ్రేష్టములైన బలములు సంతతము తమ భుజములపై ఇనుపకట్ల గుదియలను ధరించి ఉండెను. మెరేచున్న పరికలతో కూడి ఆ బలములు ఇంకనూ ఉత్సాహముతో తేజరిల్లెను. అంతటా యుద్ధోత్సాహముతోనున్న వానర వీరులు శత్రువులపై ఉన్మత్తుల వలె విరుచుకుని పడిరి. పిమ్మట వారు వృక్షములతోడను శిలలతోడను పిడికిళ్లతోనూ రాక్షసులను మర్దించిరి. భయంకరమైన ఆకారములు గల ఆ రాక్షసులు తమ మీదికి వచ్చపడుచున్న ఆ వానర వీరుల శిరస్సులను వాడి అయిన ఖడ్గములతో ఖండించిరి. వానరులు దంతములతో రాక్షసుల చెవులను కొరికివేయుచుండిరి. పిడికిళ్లతో పోటులతో వారి తలలను బ్రద్దలు కావించుచుండిరి. శిలాప్రహారములతో వారి శరీరములను గాయపరచుచుండిరి. అదేవిధంగా ఆ కపియోధుల్లో మరికొందరు వీరులు రణభూమి యందు కలయదిరుగుచు బలశాలులైన రాక్షస వీరులను చావకొట్టిరి. అట్లే భీకర రూపులైన మరికొందరు రాక్షస యోధులు కొంతమంది వానర వీరులను పొదునైన ఖడ్గములతో చీల్చి చెండాడిరి. ఒకరిని మరి ఒకడు కొట్టుచుండగా వానిని మరి ఒకడు దెబ్బతీయుచుండెను. ఒకరిని వేరొకడు పడగొట్టుచుండగా వానిని ఇంకొకడు పడవేయుచుండెను. ఒకరిని గూర్చి మరి ఒకడు గర్హించుచుండగా వానిని వేరొకడు తోలునాడుచుండెను. ఒకరిని ఇంకొకడు దంతములతో కొరుకుచుండగా అతన్ని మరి ఒకడు కొరుకుచుండెను. నాతో యుద్ధము చేయము అని ఒకడు అనగా ఒకడు నీతో యుద్ధము చేయుచున్నాడు కదా అని ఇంకొకడును, అది సరే నేను నీతో యుద్ధమునకు వచ్చుచున్నాను నిరుము అని వేరొకడును, చాలు చాలు అనవసరంగా ఎందుకు శ్రమపడెదవు అని ఇంకొకడును, ఇట్లు ఉభయపక్షముల వారు పరస్పరము ప్రగల్భములు ఆడుకొనుచుండిరి. వానర వీరులకును రాక్షస యోధులకును మధ్య ఘోర యుద్ధము జరుగుచుండగా వారి వస్త్రములు సరళిపోవుచుండెను. కవచములు ఆయుధములు జారిపోవుచుండెను. వారు పెద్ద పెద్ద ఈటెలు పట్టుకొని విజృంభించుచుండిరి. యష్టులు శూలములు ఖడ్గములు మొదలగు ఆయుధములతో సంకుల సమరము సాగుచుండెను. సమరభూమి యందు రాక్షస వీరులు వానర యోధులను తడవకు 7 మందిని 10 మందిని చంపివేయుచుండిరి. అదేవిధంగా వానర ప్రముఖులను ఒక్కొక్క దెబ్బకు 7 మందిని 10 మందిని రాక్షస యోధులను హతమార్చుచుండిరి. రాక్షస సైనికుల కేశబంధములు వీడిపోవుచుండగా, వస్త్రములు తరలిపోవుచుండగా, కవచములు పతాకములు ధ్వంసమైపోవుచుండగా వానర వీరులు వారి వేగమును అరికట్టి చుట్టుముట్టిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి యుద్ధకాండమునందు 75వ సర్గము సమాప్తం.